హలో అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ శిరీష యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేను సింపుల్గా టమాటా రసంని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా చేశారంటే టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కోసం టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన ఉంచండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేయండి. కొంచెం చింతపండు, 3-4 ఎల్లిపాయలు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉండడం వలన టమాటాలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. అలాగే మనం కలపడం వలన టమాటాలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, టమాటాలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మొత్తం చల్లారే వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు రసం కోసం టమాటాలను ఇలా చేయితో మెత్తగా చేయండి. ఒకవేళ మీ దగ్గర పప్పు కవ్వం ఉంటే దానితో కూడా ఇలా చేసుకోవచ్చు. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని ఇలా కలుపుతూ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ని తీసుకున్నామంటే చారు పల్చగా అయిపోతుంది. ఇప్పుడు ఈ రసంలో ఉన్న ముక్కలనన్నీ బౌల్లోకి ఇలా సపరేట్ చేసుకోండి. మీకు కావాలంటే ఈ ముక్కలని అందులోనే ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ రసాన్ని మనం బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు అందులోనే కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత 10 నిమిషాల వరకు మూత పెట్టి బాగా మరగనివ్వండి. 10 నిమిషాల తర్వాత రసం బాగా మరిగిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా మరిగించడం వలన రసం నీళ్ళగా ఉండకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి. 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, ముక్కలుగా దంచుకున్న ఎల్లిపాయ, కరివేపాకు, అలాగే కొంచెం పసుపు వేసి కలపండి. ఇప్పుడు వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. చూడండి, మనకు కావాల్సిన కలర్లోకి వచ్చేసింది. తర్వాత మనం ఇందులోనే ముందుగా మరిగించి పెట్టుకున్న రసంను వేసుకోవాలి. అంతేనండి. చివరగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.